హరి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామినే నమో నమః. మాతృ పితృభ్యో నమ. ఆచార్య అతిథిభ్యో నమ. శ్రీ లలితా త్రిపుర భట్టారికాయై నమో నమః. దివ్యాత్మ స్వరూపులారా, మేము మా ఛానల్లో చెప్పే ప్రతి మంత్రానికి మరల మీ ఆవశ్యకతను అనుసరించి యజ్ఞములు యాగాదులు నిర్వహిస్తున్నాం. ఆసక్తి ఉన్నవారు లేక అవకాశం ఉన్నవారు మా వాట్సాప్ నెంబర్ని సంప్రదించగలరు. శివశక్తి స్వరూపులారా, మనం మంత్రయోగాలు తంత్రయోగాలు విధిగా చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో అతి రహస్యవంతమైన శక్తివంతమైన కాళీ ధనాకర్షణ మంత్రము మీ ముందుకు తీసుకుని వస్తుంది రత్న శ్రీందు సేవ సమాధి. ఈ మంత్ర జపం చేయడం వలన ఆనందము మరియు శ్రేయస్సు పొందడానికి నిరూపితమైన పరిష్కార మార్గము, శ్రేయస్సులను సంపదలను ఈ మంత్రం జపించడం వలన కాళీమాత యొక్క అనుగ్రహంతో ఆశీస్సులతో ఆర్థిక ఆధ్యాత్మిక పురోగతి పొందవచ్చు. రుణ విముక్తి, సామాజిక ప్రతిష్ట, దైవానుగ్రహం పొందడం, ఆత్మవిశ్వాసము, ఆదరణ పొందవచ్చు. ఈ మంత్రం అమావాస్య పూర్ణిమ తిథులలో ఆరంభించుకోవచ్చు. మంగళ శనివార శుక్రవారములు ప్రారంభించుకోవలసిన దినము ఉదయం 4 గంటల నుండి 6 గంటలలోగా జపం చేయడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. లేదా 4 గంటల 30 నిమిషాల తర్వాత 9 గంటల 30 నిమిషాలలోగా ఉదయం, సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల 30 నిమిషాలలోగా జపం చేయడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఎర్రని వస్త్రములు, సాత్విక ఆహారము, ఉత్తర తూర్పు అభిముఖములుగా కూర్చొని మంత్రజపం చేయవలసి ఉంటుంది. ఈ మంత్రము ఆర్థిక వెసులుబాటు లేనివారు, రుణ బాధలతో ఉన్నవారు కేవలం 18 రోజులు, రోజుకి ఉదయం 22 నిమిషములు, సాయంత్రం 22 నిమిషములు జపం చేసి ధనాకర్షణ కాళీ యొక్క అనుగ్రహముతో సకలము పొందొందించగలరు. ఈ మంత్రములో కాళికే అనే పదమునకు అర్థము కాలమును నియంత్రించున్నది లేక కాలమును సముద్భవింపజేయున్నది. అనగా మన యొక్క పరిస్థితిని అనుసరించి బ్యాడ్ టైం ని గుడ్ టైం గా మార్చగల మహత్తరమైన శక్తివంతమైన మహామంత్రం. దివ్యాత్మ స్వరూపులారా, ఇక ఈ మంత్రం చేసే ముందు మనం దిగ్బంధన మంత్రం చేయవలసి ఉంటుంది. దానికంటే ముందు ఈ మంత్రం యొక్క వినియోగం చెప్పుకుందాం. ముందుగా శ్రీ ధనాకర్షణ కాళీ యొక్క వినియోగం చెప్పుకుందాం. వినియోగము: ఓం అస్య శ్రీ కాళీ ధనాకర్షణ మంత్రస్య మహాకాళ ఋషి అనుష్ఠూప్ చంద మహాకాళీ దేవత ధ్యానం మహాలక్ష్మి సహిత మహాకాళీ వినియోగ సర్వేశ సిద్ధయే అని వినియోగం చెప్పి నీరు విడిచిపెట్టి మీరు దిగ్బంధన చేయవలసి ఉంటుంది. న్యాసములు చేయవలసిన వారు క్రామ్, క్రీం, క్రూమ్ ఈ 6 అక్షరములతో న్యాసములు చేసుకోవచ్చు. ఇక దశ దిశ దిగ్బంధన లేక దిగ్బంధన మంత్రం గురించి చెప్పుకుందాం. ఈ మంత్రం 11 సార్లు చెప్పుకోవలసి ఉంటుంది. ఇప్పుడు సర్వదిశ దిగ్బంధన మంత్రము: ఓం హ్రీం క్రీం కాళికే నమః, ఉత్తరాయ నమః, దక్షిణాయ నమః, పూర్వాయ నమః, పశ్చిమాయ నమః, ఆకాశాయ నమః, పాతాళాయ నమః, అగ్నికాయ నమః, వాయవ్యాయ నమః, ఈశానాయ నమః, సర్వదిశాయ నమః. ఫట్. మంత్రం మరోసారి: ఓం హ్రీం క్రీం కాళికే నమః, ఉత్తరాయ నమః, దక్షిణాయ నమః, పూర్వాయ నమః, పశ్చిమాయ నమః, ఆకాశాయ నమః, పాతాళాయ నమః, అగ్నికాయ నమః, వాయవ్యాయ నమః, ఈశానాయ నమః, సర్వదిశాయ నమః. ఫట్. మంత్రం మరోసారి: ఓం హ్రీం క్రీం కాళికే నమః, ఉత్తరాయ నమః, దక్షిణాయ నమః, పూర్వాయ నమః, పశ్చిమాయ నమః, ఆకాశాయ నమః, పాతాళాయ నమః, అగ్నికాయ నమః, వాయవ్యాయ నమః, ఈశానాయ నమః, సర్వదిశాయ నమః. ఫట్. ఈ మంత్రం 11 సార్లు చెప్పి కుంకుమతో గాని అక్షతలతో గాని పూజించవలసి ఉంటుంది. ముందుగా ఉదయాన్నే లేచి శుచి శుభ్రతలను పాటిస్తూ సుస్నాతులై తరువాత కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని శ్రీమాతకు ఒక పీఠమును అమర్చి ఆ పీఠములో అష్టదళ పద్మం వేసి మధ్యలో కాళీమాతను ఆహ్వానించి తరువాత వినియోగము చెప్పుకొని నీళ్లను విడిచి సర్వదిశ బంధన మంత్రమును 11 సార్లు చెబుతూ మధ్యలో కుంకుమ గాని అక్షతలు గాని వేస్తూ తర్వాత మంత్రమును ప్రత్యక్షంగా జపం చేసుకోవాల్సి ఉంటుంది. మంత్రము 22 నిమిషాలు జపం చేయాలి. తర్వాత మధ్యలో ఉండే కుంకుమను కొంచెంగా ఉంచుకొని ఎక్కడికైనా వెళ్ళినా, ఏ పని మీద వెళ్ళినా లేక నిరంతరం ఆ కుంకుమ ధరించడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ధనము అభివృద్ధి చెందుతూ రుణములు విముక్తి కలిగి సర్వత్రా శ్రేయస్సులను శ్రీమాత కాళీ రూపొందించగలదు. కాగా కాళీమాత యొక్క నామము తలంచిన మాత్రమున మన యొక్క కాలము శుద్ధి చేయబడుతుంటుంది. దాని వలన మన జాతక దోషములు కూడా తొలగుతాయి. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు ధనాకర్షణ కాళీ మంత్రము: ఓం క్రీం కాళికే సుఖ సమృద్ధిం దే
దేహి దేహి శ్రీం క్లీం ఫట్. మంత్రం మరోసారి. ఓం క్రీం కాళికే సుఖ సమృద్ధిం దేహి దేహి శ్రీం క్లీం ఫట్. మంత్రం మరోసారి. ఓం క్రీం కాళికే సుఖ సమృద్ధిం దేహి దేహి శ్రీం క్లీం ఫట్. దివత్న స్వరూపులారా, కింద డిస్క్రిప్షన్ లో మహాకాళి ప్లేలిస్ట్ ఉంది. అది ఓపెన్ చేసి కాళీమాత యొక్క గుణగణములు విధానములు తెలుసుకోండి. జపములు చేసి మీ అవసరాలను ఆవశ్యకతలను తీర్చుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ఆచరిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితములను మనం సరిచేసుకోవడంతో పాటు 10 మందికి ఉదాహరణ స్వరూపంగా నిలుస్తూ మన యొక్క ఆచారాల యొక్క గొప్పతనము, ఆరోగ్యము, ఆయుస్సును, ఈ విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ట్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.